ఈ శీర్షికలో ఈరోజు మనం పొడి దగ్గు గురించి చెప్పుకుంటున్నాం. పొడి దగ్గు అనేటువంటి సమస్యను ఎలా నివారించుకోవాలో చెప్పుకోబోతున్నాం. దీనికి నామకరణం రాసుకోండి. ప్రధాన శీర్షిక నామకరణం ద్రాక్షాది గుటికలు. సహజంగా కఫము రాకుండా గొంతులో నసబెడుతూ ఆగకుండా నిరంతరము రాత్రి పవలు ఇబ్బంది పెట్టేటువంటి పొడి దగ్గు చాలా హింస. దగ్గి 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 గొంతంతా కూడా బొంగురు పోతుంది, మంట పుడుతుంది, గీరబోతుంది. దీనికోసం మనం ఎన్నెన్నో రకాల గోళీలు, ఇంజెక్షన్లు, అవి ఇవి నానాపాట్లు పెడతాం. కానీ చాలా సులభంగా మన ఇంట్లో అందుబాటులో ఉండేటువంటి ఆహార పదార్థాలతో పొడి దగ్గు తిరిగి మరలా పైకి లేవకుండా దాన్ని తొక్కి వేయగల మార్గం మన ఇంట్లో ఉంది. ప్రియమైన బిడ్డలు, వ్రాసుకోవడం కోసం కాగితం కలం పట్టుకొని ఎదురు చూస్తూ ఉండండి. చూడండి, ఇందులో ముఖ్యంగా ఆకుపత్రి. చూడండి, ఇదిగో ఆకుపత్రి, బిర్యానీ ఆకు మీ అందరికీ తెలుసు. దీన్ని మెత్తగా దంచి పొడి చేసి ఎప్పుడు ఇంట్లో నిల్వ చేసుకోండి. దీంతో ఎన్నో అవసరాలు వస్తాయి మనకి. ఈ చూర్ణము 50 గ్రాములు రాసుకోండి. 50 గ్రాములు. తర్వాత అతి మధురము, దీన్ని కూడా మెత్తగా దంచి పొడి చేసుకొని ఇది కూడా 50 గ్రాముల మోతాదుగా తీసుకోండి. 50 గ్రాములు. చూడండి, ఎండు ఖర్జూరం. చూడండి, ఎండు ఖర్జూరాలు తెలుసు మనకు. తగలగొట్టి వాటిని విత్తనం తీసేయండి. తీసేసి ఆరబెట్టి దంచి దీన్ని కూడా మనం పొడిలాగా చేసుకోవచ్చు. ఎండు ఖర్జూర పొడి, ఇది కూడా 50 గ్రాములు తీసుకోండి. ఎండు ఖర్జూర చూర్ణము. చిన్న ఏలకులు, బుడ్డ ఏలకులు. ఈ ఇలాచీని కూడా మనం చక్కగా కొంచెం వేయించి దంచి పొడి చేసుకోవాలి. ఆ పొడి కూడా 50 గ్రాములు. చూడండి, ఇక్కడ పొడి చూపిస్తున్నాం మీకు. చూడండి, ఇదిగో ఇలాచీ, ఇది కూడా 50 గ్రాములు రాసుకోండి. తర్వాత తిప్పతీగ. తిప్పతీగను ఆరబెట్టి దంచి జల్లించి ఇలా పొడి చేసుకోవాలి తిప్పతీగ. ఈ తిప్పతీగ ఇది ప్రధానమైనటువంటిది. ఇది కూడా 50 గ్రాములు తీసుకోండి. ఇదిగో పటిక బెల్లం పొడి, ఇది కూడా 10 గ్రాములు చాలు. వీటన్నిటినీ కొంచెం చక్కగా బాగా ఇలా కలిపి కలవంలో వేసి కొంచెం అంటే తగినంత తేనె కలిపి మెత్తగా నూరాలి మనం. తేనె చూడండి, ఇప్పుడు మెత్తగా నూరాలి మనం. ముందు మనం ముద్దలాగా నూరాలి. ఇక్కడ నూరుతూ ఉన్నారు, గమనిస్తూ ఉండండి మీరు. నూరటం పూర్తయింది. ఇప్పుడు దాన్ని తీసి ఒక పళ్ళెంలో పెట్టుకుందాం. ముందు మనం చక్కగా ఇట్లా బాగా మీరు ఏ వీధికి ఆ వీధి ఆడపిల్లలందరూ ఆయుర్వేద కుటుంబంగా ఏర్పడాలి. ఇక్కడ చెప్పేటువంటి ఏ రోజు విషయాలను ఆ రోజు మీరు వెంటనే కూర్చొని పదార్థాలు తెచ్చుకొని తయారు చేసి ఎంతమంది ఉంటే అంతమంది తలా కొంచెం కొంచెంగా పంచుకోవాలి. చూడండి, ఇలాగా బఠానీ గింజంత గోళీలు ఇలాగంతే చక్క 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 అయిపోతాయి గోళీలు. ఎంతసేపు దీన్ని ఆరబెట్టుకోవాలి మళ్ళీ మనం. ఇలాగా చక్కగా చేసి కాసేపు ఆరిన తర్వాత గుండ్రంగా తిప్పేస్తే బాగా గుండ్రంగా వస్తాయి మాత్రలు, ఇంకా గోళీలు. ఇలా చేసి ఈ మాత్రలు బాగా ఆరిపోయిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రాసుకోండి. తర్వాత వీటిని ఎలా వాడుకోవాలో వివరంగా చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. చూశారు కదా, చాలా సులభం. అతి మధురం ఆకుపత్రి, ఎండు ఖర్జూరం ఏలకులు, అలాగే ఎండు ద్రాక్ష, పటిక బెల్లం. ఇందులో ఏముంది? ఇవన్నీ సమాన భాగాలు తీసుకున్నాం. కొంచెం తేనె వేసాం, బాగా మెత్తగా నూరాం, గోళీలు చేసాం, ఆరబెట్టుకున్నాం, నిల్వ చేసుకున్నాం. దీన్ని ఏం చేయాలి? పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి,
లేదా 3 పూటల, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటల ఒక్కొక్క గోళీని బుగ్గన పెట్టుకొని చప్పరించి నిదానముగా ఆ రసం లోపలికి మింగుతూ ఉంటే పొడి దగ్గు పలాయనం చిత్తగిస్తుంది. పొడి దగ్గు వెంటనే అణగారిపోతుంది, సమస్య లేదు. బిడ్డలకైతే ఇంకొంచెం చిన్నవి పెట్టండి, కుంకుడు గింజంత కాకుండా శనగ గింజంత మోతాదుగా బిడ్డలకు తినిపించండి, బొగ్గర పెట్టించండి. లేదా కొంచెం తేనెతో ఇట్లాగా రంగరించి నాలుగు రాసి కొంచెం లోపల చప్పరించి తీసుకోమని చెప్పండి. ఎలాగైనా సరే పొడి దగ్గు దీని దెబ్బకు తిరుగు లేకుండా పోతుంది. ఈ ఆయుర్వేద జీవన విజ్ఞానాన్ని మనం, ఈ స్వయం సంరక్షణ మార్గాన్ని మనము ఆయుధంగా చేతబోని మన దేశంలో ప్రజలకు సేవ చేయాలనే సత్సంకల్పాన్ని రెండవ చేతితో ఆయుధంగా పోని మనం ముందుకు ప్రయాణిస్తూ ఉంటే ఇవాళ మన దేశాన్ని నాశనము చేస్తున్నటువంటి అనారోగ్యమో, విదేశీ వికృత వ్యామోహమో అనేటువంటి రక్కసులను మనము తెగ నరుకుతూ ముందుకు మనం పోవాలి. వచ్చే 22వ తేదీన ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొంది గ్రామాన మన కార్యక్రమాన్ని, ఆయుర్వేద కార్యక్రమాన్ని నిరాటంకంగా ప్రచారము చేయగల సాహసికుల కోసం, దేశభక్తి దమ్ము కలిగినటువంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. అలాంటి వాళ్ళు వెంటనే సంప్రదించవలసిందిగా కోరుతూ ఇన్ని మంచి విషయాలు మనకు అందించినటువంటి మన తల్లి భారతికి మనం జయజయలు పలుకుదాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, శుభం.